గవర్నర్ను కలిసిన అనంతరం అఖిలపక్ష నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణ గవర్నర్ నరసింహన్ గారిని కలిసి రెండు విషయాలపై వారికి నివేదిక సమర్పించడం జరిగింది. ఒకటి, ఇంత పెద్ద మాటలు మాట్లాడే కేసీఆర్ గారి పరిపాలనలో కనీస పరిపాలన సమర్థత లేదు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తిగా తెలంగాణలో లక్షల మంది విద్యార్థులతో జీవితాలతో ముడిపడిన విషయం, వాళ్ళ జీవితాలకి టర్నింగ్ పాయింట్ అనే విషయం, అందులో ఈ మార్క్స్ ఎంసెట్లో వెయిటేజ్ ఉంటుంది, ఈ మార్క్స్ ద్వారానే వాళ్ళ ఫ్యూచర్ కెరియర్ డిసైడ్ అవుతుంది. అటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యాలు, నెగ్లిజెన్స్, ఇన్కాంపిటెన్స్, కరప్షన్ వల్ల లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్న విషయం గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాము. మరి మా మెమరాండంలో చెప్పిన విషయాలలో ఈరోజు తెలంగాణ విద్యార్థి లోకంలో ఈ ప్రభుత్వంపై, ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పై, రిజల్ట్స్ పై విశ్వాసం కోల్పోయినరు. తెలంగాణ గవర్నమెంట్ హెస్ లాస్ట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. అందుకోసం వీళ్ళ రిజల్ట్స్ అపనమ్మకంతో విశ్వసనీయత లేదు కాబట్టి లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన, బాధతో ఉన్న విషయం గవర్నర్ గారు తెలియజేశారు. మీ ద్వారా మాకు తెలియజేసే సమాచారం, కనీసం 20 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు ఈ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి ఆత్మహత్యలా, ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన హత్యలా? యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రి గారు, అధికారులు ఎవరు దీనిపై తగిన రీతిలో స్పందించలేదని చెప్పి కూడా మేము గవర్నర్ గారికి మనవి చేశాం. ఒక విషయం, ఈ గ్లోబల్ టెక్నాలజీస్కి ఈ టెండర్కి క్వాలిఫైడ్ కాదు అని వివరంగా నోట్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. సరే, అదేవిధంగా ఎగ్జామ్ ఈ ఆన్సర్ షీట్స్ ఎవాల్యుయేషన్లో కూడా ఎన్ని పొరపాట్లు జరిగినాయంటే మొత్తం తెలంగాణ విద్యార్థులు ఈరోజు అసలు పూర్తి నైరాశ్యం, నిస్పృహలో ఉన్నారు. మేము ఈ విషయంలో గవర్నర్ గారిని డిమాండ్ చేసిన విషయాలు, కేవలం ఫెయిల్డ్ స్టూడెంట్స్ అన్నాడు, రీవాల్యుయేషన్ ఉచితంగా చేస్తామని. మేము ఏం డిమాండ్ చేసినామంటే ప్రతి విద్యార్థి రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే రీవాల్యుయేషన్ చేయాలి, ఉచితంగా చేయాలి. మా బాధ్యతగా ఎక్కడ ఏ ఇంటర్మీడియట్ స్టూడెంట్కి ఇబ్బంది జరుగుతున్నా మా పార్టీల ద్వారా కూడా ఈ రీవాల్యుయేషన్ ప్రాసెస్కి ఆ విద్యార్థులకి అన్ని విధాలుగా సాయం చేస్తామని చెప్పి కూడా మనం చేసాం. అదేవిధంగా అకారణంగా, అనవసరంగా ఈ ప్రాణాలు బలైనవి. వీళ్ళ కుటుంబాలు వీళ్ళ మీద ఎంతో ఆశతో ఉండే ఈ కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా మా డిమాండ్గా గవర్నర్ గారికి మనవి చేసినాం. అదేవిధంగా కన్సర్న్ అధికారులను సస్పెండ్ చేయాలని, అసలు ఇంత పెద్ద విషయంలో ఈ ప్రభుత్వం నిజాలు బయటికి రావని ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా గవర్నర్ గారిని విజ్ఞప్తి చేశాం.
చివరిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ క్యాబినెట్లో ఉండడానికి అర్హత లేదు. గ్రాస్ ఇన్కాంపిటెన్స్, చాలా క్యాజువల్ అప్రోచ్, తన పని తను సరిగ్గా చేయలేకపోయిండు. అదేవిధంగా తన రెస్పాన్స్ కూడా విద్యార్థులకి తెలంగాణ సమాజానికి అవమానకరంగా ఉండిందని చెప్పి నేను మనవి చేస్తున్నాం. అది గవర్నర్ గారికి కూడా చెప్పాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీష్ రెడ్డిని క్యాబినెట్ నుంచి డిస్మిస్ చేయాలి ఇన్కాంపిటెన్స్ వల్ల అని చెప్పడం జరిగింది. మరి మీరు చాలా సంతోషిస్తారు. గవర్నర్ గారు చాలా పాజిటివ్గా స్పందించారు. ఇది చాలా అరుదైన ఘటన. మేము కూడా చాలా కన్సర్న్ ఉన్నాం. విద్యార్థులందరికీ న్యాయం చేసే విధంగా నేను కూడా ప్రభుత్వం నుంచి చర్యలు చేపట్టే విధంగా చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారు ఎంత సాధ్యమైతే ఈ విషయంలో తప్పనిసరిగా విద్యార్థులకు సంబంధించి కాబట్టి నేను కూడా చొరవ తీసుకుంటానని చెప్పడం జరిగింది. మేము కలిసి ఇక్కడ ఉన్న అందరం కూడా తెలంగాణ విద్యార్థులందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఆత్మహత్యలు మార్గం కాదు. అందరం కూడా కలిసి మీకు న్యాయం చేసే విధంగా మీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. చివరిగా వేరే సబ్జెక్ట్ మీద భట్టి గారు మాట్లాడే ముందు ఒకటే నిమిషం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు ప్రవర్తిస్తున్నాడు. ముందుగా సిఎల్పి కౌన్సిల్లో ఎన్నడో డిఫెక్ట్ అయిన వాళ్ళు, ఇప్పుడు డిఫెక్ట్ అయిన వాళ్ళని ఏదో కంబైన్ చేసి సిఎల్పి కౌన్సిల్ అనే మర్జరు అనౌన్స్ చేసిండు. చేయక ముందు నేను షబీర్ అలీ గారు ఆనాటి కౌన్సిల్ చైర్మన్కి కలిసి ఇది ఇల్లీగల్, పార్టీ ప్రెసిడెంట్ అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం సిఎల్పి పెట్టడానికి వీలు లేదు అని చట్టపరమైన రిప్రజెంటేషన్ పాపం ఆయన స్వామి గౌడ్ని కేసీఆర్ ఏం బెదిరించిండో ఏమో. మేము చెప్పిందంత అన్నాడు, సరే అన్నాడు. సిఎల్పి కౌన్సిల్ మర్జ్ చేసినట్టు ప్రకటించాడు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఏం బెదిరించిండో ఏమో, ఆయన హైదరాబాద్ రావడమే మానేసిండు. అంటే ఈ దేశంలో ఈ పరిస్థితి వస్తుందా? అసలు స్పీకర్ గారు ఎల్ఓపి నుంచి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ తీసుకోవడానికి భయపడుతున్నారంటే యావత్ తెలంగాణ సమాజంలో ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి. అంటే కేసీఆర్ ఏమనుకుంటే నేను నా కుటుంబం బతకాలి, సంపాదించుకోవాలి, మేమే మొత్తం ఆక్రమించుకోవాలనే విధంగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మీ అందరికి తెలుసు, మీడియాకి తెలుసు, ఒక్కొక్క ఎమ్మెల్యే ఎందుకు అమ్ముడు పోయిండో, దేనికి అమ్ముడు పోయిండో ఒక్కొక్కరు ఓ సందర్భంలో పోయినట్టు మీకు తెలుసు. స్టేట్మెంట్ ఇచ్చిండు, కండువ కప్పుకున్నారు. వాళ్ళని కలిసి ఈరోజు సిఎల్పి మర్జర్ ఆలోచన చేయడం చాలా దుర్మార్గమైంది. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని 3 ఏళ్ళు కాలేదు, 10 ఏళ్ళు కాలేదు టీఆర్ఎస్ పార్టీలో మర్జ్ చేస్తే దానికి ఏమన్నా సార్థకత ఉంటుందా? యావత్ తెలంగాణ పౌరులు ఆలోచన చేయాలి. ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన. సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకొని ఆ రోజు ప్రవర్తించి ఈరోజు రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటర్ పార్టీని మర్జ్ చేసే ఆలోచన చేస్తున్న కేసీఆర్కి మరి ఏదో రకంగా మాత్రం ప్రజలు గుణపాఠం చెప్తారు. నేను ఎందుకు మనం చేస్తున్నంటే బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా వివరంగా మాట్లాడతారు. నేను ఒక ఓవరాల్ ఇష్యూ మీద చెప్తున్నా, మీడియాకు కూడా మనవి చేస్తున్నా. ఇదేదో కాంగ్రెస్ పార్టీలో బలహీనత ఉన్నట్టు, ఇదేదో ప్రతిపక్షంలో తప్పున్నట్టు మీరు రాయడం ఇది ఎంత అన్యాయమైన విషయం. ఒక్కొక్క ఎమ్మెల్యేని కొనుక్కుంటుంటే, బెదిరించి చేర్పించుకుంటే అది కాంగ్రెస్ పార్టీ సంస్థ యొక్క బలహీనత.
అంటే భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అరే మీకు చెప్తున్నా, ఒక ఎమ్మెల్యే పెండింగ్ ఉన్న కాంట్రాక్ట్ బిల్లు 200 కోట్లు ఇస్తామని చెప్పినట, అది కాంగ్రెస్ పార్టీ బాధ్యులా? ఇంకో ఎమ్మెల్యేకి ఇది కాదని చెప్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం. ఇంకో ఎమ్మెల్యేకి 26 కోట్లు కోర్టు కంపెన్సేషన్ ఇచ్చిందంట, ఆ అమౌంట్ ఇస్తాం చేరమంటారు. ఇంకో ఎమ్మెల్యేకి వాళ్ళ భార్యకి జిల్లా పరిషత్ చైర్మన్ అంటారు. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యులా? వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఆర్థిక సహాయం ఇచ్చి ప్రచారం చేసి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గెలిచిన వాళ్ళు రాసే విషయాన్ని, వాళ్ళు చేసే విషయాన్ని మీడియా కూడా దీన్ని ఏదో ప్రేక్షక పాత్ర వహిస్తే అసలు ప్రజాస్వామ్యాన్ని మనం ఎట్లా కాపాడుకుందామో దయచేసి మీరు మేము కలిసి పనిచేద్దాం. ఈ విషయంలో దిస్ ఇస్ టూ సీరియస్ ఎ సబ్జెక్ట్. ఒక మెయిన్ అపోజిషన్ పార్టీని స్వతంత్ర భారతదేశంలో ఇంత నిస్సిగ్గుగా ప్రవర్తించింది ఏ ముఖ్యమంత్రి, ఏ స్పీకర్ లేని చెప్పని చేస్తున్నాం. మిత్రులారా, అసలు ఈ సిఎల్పి మర్జర్ అనేది మేము వింటున్న వార్త కూడా మీకు చెప్తా. ఎంఐఎం సిఎల్పిని ఏదో ఒకటి చేసి ఎంఐఎం 5% స్ట్రెంత్ చూపెట్టి ఎంఐఎంని అపోజిషన్ పార్టీ అసెంబ్లీలో చేసే ప్రయత్నం కుట్ర పడుతున్నాడు కేసీఆర్ అని చెప్పి మనం చేస్తున్నాం. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకో సిఎల్పికో ఇంకొకరికి సంబంధించి కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతకాలా వద్దా, ఇది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచన చేయాలి. ఈ విషయం కూడా గవర్నర్ గారికి వివరంగా తెలియజేసినాం. వారి భావాలు మేము అర్థం చేసుకున్నాం. తప్పనిసరిగా ఇటువంటి దుర్మార్గపు చర్యలు పాల్పడరని చెప్పి మేము ఆశిస్తున్నాం. गवर्नर साहब बोले मुझे मालूम है, मेरी आइडियाज मेरे को है, अब उसके बारे में मैं बाहर कमेंट नहीं करता हूं बोल के बोले. बोलो. इंटरमीडिएट इश्यूज पे जो डिमांड है आप लोगों के, पॉजिटिव रेस्पॉन्स दिए बोल रहे हैं क्या? We are very thankful to the governor. He responded very, very positively, very sympathetic to the students, and he would said he will do whatever is possible from his side. Okay, thank you. Bhatte ji, Arunanna. మిత్రులారా, భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఏర్పాటు చేసిన ఈ రాజ్భవన్ ముందు ఈ వ్యవస్థ, ఆ వ్యవస్థ ద్వారా నియమించబడినటువంటి గవర్నర్ గారి రాజ్భవన్ ముందు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని గవర్నర్ గారిని కలిసి మాట్లాడటం జరిగింది. విద్యార్థుల సమస్యతో పాటు భారతదేశ ప్రజాస్వామ్యానికే ఒక పెను సవాలు విసిరినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేసేటువంటి ఆగడాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి ఈ గవర్నర్ గారిని కోరటం అయింది. రాజ్యాంగంలోని 10th షెడ్యూల్లో ఉన్న ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి మారినటువంటి వ్యక్తులపైన వెంటనే ఫిరాయింపుల చట్టాన్ని వర్తింపజేసి గౌరవ శాసనసభ సభాపతి గారు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పెద్దలుగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఉద్దేశపూర్వకంగా కావాలనే చర్యలు తీసుకోకుండా ఈ రాజ్యాంగ ఉల్లంఘన ఈ రాష్ట్రంలో జరగటానికి కావలసిన విధంగా ఒక మార్గాన్ని సుగమం చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక రకమైనటువంటి వెసులుబాటు కలిగేటువంటి పరిస్థితులు ఉత్పన్నం జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితిని తీసుకొని వస్తే, అదే జరిగితే రాజ్యాంగ పదవుల్లో కాన్స్టిట్యూషనల్ పోస్టులో పాత్రలు నిర్వహించాల్సినటువంటి
గౌరవ సభాపతి గారు కానీ, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు కానీ, లేకపోతే అదే కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా నా పాత్ర కానీ ఈ ప్రజాస్వామ్యానికి నష్టం చేసినటువంటి వాళ్ళ వ్యక్తులుగా మిగిలిపోతాం. కాబట్టి దయచేసి మన పాత్రల్ని పోషిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. చట్ట ప్రకారం, ఫిరాయింపుల చట్ట ప్రకారం పార్టీలు మారిన శాసనసభ్యులపైన వెంటనే చర్యలు తీసుకొని వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా మీ పాత్ర మీరు పోషించండి, తగు నిర్ణయం చేయండి అని గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు మెర్జర్ సంబంధించిన అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మెర్జర్ అనేటువంటి అంశం కూడా ఒక మైండ్ గేమ్గా మాట్లాడుతూ ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఈనాటి వరకు కూడా, స్వాతంత్రం సాధించుకున్న ఈనాటి వరకు కూడా అనేక మంది త్యాగదనులు, పుణ్యమూర్తులు, సమరయోధులు వాళ్ళ ప్రాణాలు అర్పించి తెచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో అందించినటువంటి రాజ్యాంగ ప్రకారం పరిపాలన జరగాల్సిన పరిస్థితిలో జరగట్లేదు. రాజ్యాంగ సంక్షోభం ఈ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతున్నప్పుడైనా ఆ సంక్షోభ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన చర్యలు తీసుకునే అధికారం ఈ గవర్నర్ గారికి ఉంది. దయచేసి మీరు స్పందించాలని చెప్పి వారి దృష్టికి తీసుకొని వచ్చాం. ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరగనటువంటి విధంగా ప్రజాస్వామ్యానికి కళంకం తెచ్చేటట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ శాసనసభ పక్షంగా, లీడర్ ఆఫ్ అపోజిషన్గా మిగతా రాజకీయ పార్టీల అందరి సహకారం తీసుకొని ఏ స్థాయికైనా వెళ్ళి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఏ స్థాయికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ద్వారా ఈ ముఖ్యమంత్రికి, అట్లాగే రాజ్యాంగ పదవుల్లో, హోదాల్లో ఉండి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులకి మీ ద్వారా వారికి సందేశం ఇవ్వాల్సిందిగా కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాలను అరికట్టాలని చెప్పని ఈరోజు గవర్నర్ గారు కలిసి విజ్ఞప్తి జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురై భావోద్వేగానికి పాల్పడి ఆత్మహత్యలు పాల్పడడం వల్ల దాదాపు 20 మంది పిల్లలు ముక్కు పచ్చలారని పసిపిల్లలు ప్రాణకోల్పోవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, విద్యాశాఖ మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఫలితాలు వచ్చిన మరుక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఉండే విద్యార్థి లోకమంతా కూడా అన్యాయం కిందని చెప్పని భావిస్తున్న తరుణంలో ఒక నిర్లక్ష్యంతో ఉన్నటువంటి మంత్రి మాట్లాడినటువంటి మాటల వల్ల మరింత అభద్రతా భావానికి గురి కావడం జరిగింది. కనుకనే ఇవాళ వచ్చినటువంటి ఈ ఫలితాల వల్ల వాళ్ళ భవిష్యత్తు గొడ్డలు పెట్టుకైందనేటువంటి భావన రావడంతోనే పెద్ద ఎత్తునటువంటి ఒక ఆందోళన చెప్పని మనం చేస్తున్నాం. ఈ మానసిక ఆందోళనకు గురి అయిన సందర్భంలో దీనికి పూర్తిగా కేసీఆర్ బాధ్యత వహించాలా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ప్రధాన అంశంతో మనం తెలంగాణ సమాధానాన్ని ముందుకెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత వాటికి తిరుదాలు ఇచ్చి పైసలు, పన్నులు, పైరవిలతోనే ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతుంది. కనుకనే ఈ ప్రభుత్వ పరిపాలన అధ్వానంగా తయారైంది. దాని నిదర్శనమే ఇంటర్పోయినటువంటి ఫలితాలని చెప్పి మనం వేస్తున్నాం. నిన్న
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల పోచంపేట గ్రామంలో ఉండేటువంటి చిన్నారి బాలిక శాలిని ఇంటికెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే ఆ అమ్మాయి తండ్రికి దివ్యాంగుడు, చెవులు వినబడవి, తల్లి దినసరి కూలి, ఒక చెల్లి ఉన్నది. తను ఇంజనీర్ అయితే అని చెప్పని కళ్ళు కన్నటువంటి ఫోటోతో సహా వాళ్ళు చూపిస్తుంటుంటే మనసు కలిసివేసింది. అంత బాధాజనకమైనటువంటి విధంగా ఇవాళ ఉంటే రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని కూడా మంత్రులు కాదు కదా, కనీసం గ్రామంలో ఉండే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కలిసిన పాపన పోలేదు, వాళ్ళ ఓదార్పు చెప్పడం లేదు. అంటే ఇది దుర్మార్గమైనటువంటి ఒక మానవత్వం లేని మనుషులుగా తయారైనటువంటి విధంగా ఇవాళ పరిపాలన సాగుతుంది. ఒకవైపున ప్రాణాలు కోల్పోతున్నటువంటి పసిపిల్లలు ఒకవైపు నుంటే వాళ్ళకు ధైర్యం చెప్పాల్సింది పోయి పార్టీ ఫిరాయింపుల పేరు మీద అదే రోజున ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులను తీసుకొని పూల గుచ్చం తీసుకొని ఫోటోలు ఇస్తున్నారు అని చెప్పంటే అధికార దాహానికి పరాకాష్ఠగా ఇవాళ కేసీఆర్ కుటుంబం కేటీఆర్ ఉన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యం ఎల్లలు తెలంగాణ దాటిపోయింది. అప్రజాస్వామికంగా కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన సాగుతున్నది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉండేటువంటి చేసిన చర్యల వల్ల పేదల జీవితాలు అబద్ధత భావంకి వెళ్ళిపోయినాయి. పేదల ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలా, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలా. ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే పిల్లలు మార్కులు సరిగా రాలేదని చెప్పారో వారందరికీ కూడా తిరిగి మళ్ళీ లెక్కించాలని చెప్పని, తిరిగి ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని కొనసాగించాలని చెప్పని 29వ ఏప్రిల్ రోజున అన్ని రాజకీయ పక్షాలతో కలిసి కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని తీసుకుంటాం. పిల్లల యొక్క భవిష్యత్తు గుడ్డలపెట్టుగా తయారైనటువంటి ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, వాళ్ళకు న్యాయం చేసేంత వరకు కూడా మా పోరాట ఉద్యమంతో ముందుకెళ్తాం తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ప్రత్యేకించి ఒకవైపేమో రాజకీయంగా ఇక ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదనే ప్రయత్నం జరుగుతుంటే, మరొక వైపు ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి ఇవాళ చాలా అవకతవకలు జరగటం, అవి చివరికి ఒక విషాదానికి దారితీయటం అందరికీ తెలిసిందే. చాలా వరకు ఈ పరిణామాలు ఏవో అంతర్గత ఘర్షణల వల్ల తలెత్తినాయనో లేకపోతే ఎప్పుడు జరిగేటివనో దాన్ని చిన్నగా చేసి చూపించేటువంటి ప్రయత్నాన్ని